6 ప్లస్ మోటార్స్ వస్తుంది. డీజీ అప్రూవ్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్, గవర్నమెంట్ అప్రూవ్ డ్రోన్ విత్ యూఎన్ నెంబర్ తో వస్తుంది. సో దీనికి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మెయిన్ గా. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ లోన్స్ కూడా మనం క్లెయిమ్ చేయొచ్చు. లోన్ ప్రాసెస్ కి వస్తే విత్ ఇన్ 2 days లో మనకి సివిల్ ఇవన్నీ వెరిఫై చేస్తాం మనం. కేవలం వారం రోజుల్లోనే మనకి ఈ లోన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. డ్రోన్ కూడా మనకి వన్స్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 to 4 days 100% సర్వీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ఇచ్చిన డ్రోన్స్ అన్నిటికీ కూడా మన కస్టమర్ కాల్ చేస్తే మన వాళ్ళే ఫీల్డ్కి వెళ్ళి రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి శ్రీరామ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మన వెనకాల కనిపిస్తుంది ఇది ప్రభుత్వం ఆమోదించినటువంటి డీజీసీ అప్రూవ్డ్ పావుమన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాము. మన వెనకాలనే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ముందరనే కనిపిస్తున్నటువంటి ఈ డ్రోన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఇది డీజీసీ అప్రూవ్డ్గా తేజ ఎస్ అనేటువంటి డ్రోన్గా చెప్పుకోవచ్చు. మనతో పాటు వచ్చేసి ఈ పావుమన్ ఏవియేషన్కి సంబంధించిన ప్రతినిధి పరశురామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ఎవరైనా సరే రైతు ఒక డ్రోన్ కొనాలనుకుంటే దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చు ఒకేసారి పెట్టాలంటే ఇబ్బందితో కూడుకున్నది. అలాంటి రైతులకి ఇంతకుముందు బ్యాంక్ లోన్ల ద్వారా మనం డ్రోన్ కొనుక్కున్న తర్వాత ఎంతో కొంత డౌన్ పేమెంట్ రైతు పేమెంట్ చేస్తే డ్రోన్లు రైతులు కొనుగోలు చేసేది. కానీ బ్యాంకుల చుట్టూ దాదాపు 2-3 నెలల పాటు తిరిగితే కానీ డ్రోన్ యొక్క లోను రైతులకు అందడం లేదు. కాబట్టి ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పావుమన్ ఏవియేషన్ వాళ్ళే కొత్తగా రైతులకి వీళ్ళ తరపుకెళ్ళి మంచి సివిల్ స్కోర్ ఉన్న రైతులకి వీళ్ళే సొంతంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రక్రియ చేపడుతుంటారో ఆ లోన్ ప్రాసెస్లో పూర్తి సమాచారం వివరించడానికి మనతో పాటు వచ్చేసి పరశురామ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పరశురామ్ గారు. ఒక డ్రోన్ కొనాలంటే ప్రస్తుతం రైతులకు ఒక పెద్ద పెట్టుబడిగా మారింది. దాన్ని లోన్ రూపంలో తీసుకుంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు కొత్తగా తీసుకొస్తున్నారు ఒక స్కీమ్ లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా, ఏంటిది అది? ముందుగా నేను వివరించాలనుకున్నది ఏంటంటే, సో ఈ డ్రోన్ అనేది అగ్రికల్చర్ డ్రోన్ అనేది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ ఎలా ఉందంటే కనీసం ఒక 2 నెలల పాటు ప్రాసెస్ ఉంటుంది. అంతేకాకుండా 20% to 25% వరకు కూడా డౌన్ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఏంటంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి డౌన్ పేమెంట్ అనేది. అంతేకాకుండా డౌన్ పేమెంట్ రెడీగా ఉన్నా కూడా కనీసం 2 నెలలు సో అప్రూవల్స్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లెంతీగా ఉంది. మధ్యలో ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా మళ్ళీ రీఅప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ 2 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 నెలలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో ఒకవేళ లోన్ అప్రూవ్ అవ్వని వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనం చూసాం. సో మన డ్రోన్ డీజీ అప్రూవ్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్ తో పాటు 4 సెట్ల బ్యాటరీలు, చార్జర్, ఇన్సూరెన్స్. డ్రోన్ కి ఏ డ్యామేజ్ జరిగినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. అంతేకాకుండా 1 year పాటు సర్వీస్ వారంటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా 4,25,000లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ 6 రెక్కల తేజ ఎస్ డ్రోన్. ఒక్క సెట్ బ్యాటరీ పెడితే మీరు 3 నుంచి 4 ఎకరాల వరకు కూడా కవర్ చేయొచ్చు. సో ఎక్స్పీరియన్స్ పైలట్ అయితే 3 నుంచి 4 ఎకరాలు కవర్ చేస్తారు. కొత్త వాళ్ళు అయినా కానీ 2 నుంచి 3 ఎకరాలు అనేది ఈజీగా కవర్ చేయగలుగుతారు. అంటే ఎన్ని ట్యాంకులు వస్తున్నట్టు? 3 ట్యాంకులు. 3 ఎకరాలు అంటే 3 ట్యాంకులు. 1 ఎకరానికి 1 ట్యాంక్ సరిపోతుంది. సో అలాంటివి మనం 3 ట్యాంకులు అనేది 3 నుంచి 4 ట్యాంకులు అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ డ్రోన్. 12 లీటర్ల ట్యాంక్, 3 ట్యాంకులు అంటే 36 లీటర్లు మనం ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు ఒక బ్యాటరీ తోటి. ఓకే. అంతేకాకుండా ఈ డ్రోన్ తో మనం స్ప్రేయింగ్ కి వెళ్తే కనుక రోజు 10,000 రూపాయల ఆదాయం కూడా మనం జనరేట్ చేయొచ్చు. 10,000 రూపాయల వరకు కూడా స్ప్రే చేసి ఆదాయాన్ని పొందుతున్నారు అందరూ కూడా. అంటే ఎకరాకి ఎంత తీసుకుంటారు? ఎకరాకి సుమారుగా 400 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఎంత పెట్టుబడి ఎంత మిగులుతుండొచ్చు? 400లో వాళ్ళకి సుమారుగా ఒక 70 నుంచి 75 రూపాయల వరకు పెట్టుబడి ఉంటుంది. సో మెయిన్ గా పెట్టుబడి వచ్చేసరికి బ్యాటరీ మీద ఉంటుంది. సో ఇంకా అడిషనల్ 25 రూపాయలు అనేది మన ట్రావెలింగ్ వచ్చి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవి ఉంటాయి. సో ఇండివిజువల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి పైలట్ కి అన్నది ఎలాగో వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ పద్ధతిలో చెప్పాను. 25 రూపాయలు అనేది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కింద ఉంటాయి. సుమారుగా ఒక ఎకరం మీద 300 రూపాయలు అనేది మిగులుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఇంత క్లియర్ గా చెప్తున్నారు కదా, అసలు మీ ప్రాసెస్ అంటే బ్యాంక్ తో కాకుండా మీరే లోన్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా, మీ ప్రాసెస్ ఎట్లుంటుంది, మీ ప్రక్రియ? సో మన ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకి 5 నుంచి 6 రోజుల్లోనే మనకి అప్రూవల్స్ అనేవి ఇఫ్ ఇన్ కేసు అప్రూవ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అన్నది విత్ ఇన్ 2 days లో తెలిసిపోతుంది. ఇఫ్ ఇన్ కేసు అప్రూవ్ అయింది, సిబిల్ మంచిగా ఉందంటే మనకి హోమ్ వెరిఫికేషన్ ఇలాంటివి అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి 4 to 5 days పడుతుంది అంతే. సో మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 4,25,000 రూపాయలు అనేది ఈ డ్రోన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 4 సెట్ల బ్యాటరీలు, డ్రోన్, చార్జర్, ఇన్సూరెన్స్ ఒకటి. సో ఇందులో ఏంటంటే మ్యాండేటరీ పైలట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి ముందుగానే. సో వాళ్ళకి ముందుగానే చేయించుకోవాలి, నడపడం వచ్చి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసి మళ్ళీ ఈఎంఐ కట్టడానికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళనే మనం చూస్ చేసుకుంటున్నాం. ఏమేమి ఉండాలి అసలు ఒక అప్లికెంట్ అంటే లోన్ పొందాలంటే డ్రోన్ ద్వారా?
పైలట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, అతను డ్రోన్ కొనుక్కోడు కదా అప్పటికే, మరి అప్పుడు ఎట్లా డ్రోన్ పైలట్? ముందుగానే మన దగ్గర రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడే ఉంది. సో ఇక్కడ మనకి ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా అగ్రికల్చర్ డ్రోన్ మీద కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళకి లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎంత ఉంటుంది ఆ చార్జెస్? 20,000 వరకు ఉంటుంది. 20,000 వరకు ఉంటుంది. సో అది కంప్లీట్ చేసుకుని లోన్ ప్రాసెస్ కి వస్తే విత్ ఇన్ 2 days లో మనకి సివిల్ ఇవన్నీ వెరిఫై చేస్తాం మనం. వన్స్ వాళ్ళు ఓకే, అప్లికెంట్ కో అప్లికెంట్ కూడా, సో సిబిల్ మంచిగా ఉంది అనుకున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి హోమ్ వెరిఫికేషన్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అప్లికెంట్ కో అప్లికెంట్ అంటే ఏంటంటే కొంచెం. అప్లికెంట్ అంటే ఎవరైతే డ్రోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లికెంట్ కింద వస్తారు. ఓకే. కో అప్లికెంట్ అంటే నామినీ. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఊర్లో వాళ్ళు అవి ఉండొచ్చు, ఎవరైనా సరే నామినీ. ఓకే, సిబిల్ బాగుండాలి, ఇద్దరికి కూడా సిబిల్ బాగుండాలి, వాళ్ళ రీపేమెంట్లు అన్ని ప్రాపర్ గా కట్టి ఉండాలి. ఓకే. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక జెన్యున్ గా ఉంటే మనం అప్రోచ్ అయితే 100% అనేది మనకి లోన్ అవ్వేలా మనం చూస్తాం. ఎంత ఇస్తున్నారు మీరు ఇప్పుడు? 4,20,000 ఎంత లోన్? సుమారుగా 70 నుంచి 80%. వాళ్ళ సిబిల్ బేస్ చేసుకుని 70 నుంచి 80%. 4,25,000. 4,20,000 అంటే సుమారుగా 3 లక్షల వరకు వస్తుంది. 3 లక్షలు కేవలం 1,25,000 వాళ్ళు డౌన్ పేమెంట్ చేసుకుంటే 100% అవుతుంది ఇది. ఓకే, అంటే అది కూడా తక్కువ సమయంలో, కేవలం వారం రోజుల్లోనే మనకి లోన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. డ్రోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి, డ్రోన్ కూడా మనకి వన్స్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 to 4 days లో మనం డ్రోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది కదా? ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే జరుగుతుంది. ఎట్లా సార్ మీ డ్రోన్ క్వాలిటీ? ఇప్పుడు మీరు ఇచ్చే ఇది ఏ డ్రోన్ అని చెప్పొచ్చు? X6 డ్రోన్? ఇది X6+ మోటార్స్ వస్తుందండి. ఇది X6+ మోటార్స్ వస్తుంది. DGC అప్రూవ్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్, గవర్నమెంట్ అప్రూవ్ డ్రోన్ విత్ UN నెంబర్ తో వస్తుంది. సో దీనికి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మెయిన్ గా. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ లోన్స్ కూడా మనం క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన 4,25,000 కూడా 4,25,000 కూడా ఇన్సూరెన్స్ తో పాటునే వస్తుంది. ఇది ఇన్సూరెన్స్ తో పాటు తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవచ్చు. సో రైతు ఏంటంటే తీసుకెళ్తారు, ఏదన్నా కరెంట్ వైర్ లో పెట్టడం కానీ, ఏదన్నా పెద్ద డ్యామేజ్, పోలు తగలడం కానీ ఇట్లాంటి అవునప్పుడు ఒకేసారి ₹1,00,000 డ్యామేజ్ జరిగిందంటే వాళ్ళు పెట్టుకోవడం కష్టం. సో అప్పటికి వాళ్ళు చేసిందంత అమౌంట్ మళ్ళీ పెడితే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ అవుతుంది కాబట్టి సో తర్వాత ఆపరేషన్స్ కి చాలా ఈజీ అవుతుంది. సో వాళ్ళ మీద బర్డెన్ పడకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే డ్రోన్ దాదాపు ఒక రైతు కొనుగోలు చేసుకుని లోన్ ప్రాసెస్ అంతా నడిపించుకొని మార్కెట్లో అంటే ఆ ఫీల్డ్ లెవెల్ వర్క్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు డ్రోన్ వస్తుంది రైతుకి? వాళ్ళు రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటే 3 నుంచి 4 సంవత్సరాల వరకు కూడా డ్రోన్ అనేది వస్తుంది. కాకపోతే బ్యాటరీస్ అనేవి మారుస్తూ ఉండాలి. బ్యాటరీస్ అనేవి సీజనల్, అంటే మనకి ఇన్ కేసు వాళ్ళు ఎక్కువగా కొడతారు అనుకుంటే ఒక 4 నుంచి 5 సెట్లు బ్యాటరీలు, 4 సెట్లు బ్యాటరీలు ఉన్నాయి. అవి 2,000 ఎకరాల వరకు కూడా వస్తాయి. సో ఒక సీజన్ లోనే 2,000 ఎకరాలు కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక సీజన్ లో ఒక 1,000 acres, ఇంకొక సీజన్ లో 1,000 acres అలా కవర్ చేస్తారు. డిపెండ్, అది బ్యాటరీస్ వాళ్ళు వాడే విధానం బట్టి, వాళ్ళు మెయింటైన్ చేసే విధానం బట్టి, వాళ్ళ ఫీల్డ్ కవర్ చేసే విధానం బట్టి బ్యాటరీస్ అనేవి ఎప్పుడు రెగ్యులర్ గా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర చెప్పినటువంటి డ్రోన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, రైతుకి ఏమైనా ప్రొపెల్లర్స్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అన్ని మీ దగ్గర ఉంటాయా? అన్ని మన దగ్గర ఉంటాయి. ప్రొపెల్లర్స్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్, ప్రతి పార్ట్ కూడా మన దగ్గర ఉంటుంది. ప్రతి స్పేర్ మన దగ్గర ఉంటుంది. ఈవెన్ మన కస్టమర్ కి ఎవరికి ఏ డ్యామేజ్ జరిగినా కూడా, ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా బస్ పార్సల్ ద్వారా, సో RTC గానీ వేరే కొరియర్ ద్వారా గానీ మనం చేయడం జరుగుతుంది. మీరు ఇంత లోన్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా 100% సర్వీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ఇచ్చిన డ్రోన్స్ అన్నిటికీ కూడా మన కస్టమర్ కాల్ చేస్తే మన వాళ్ళే ఫీల్డ్కి వెళ్ళి రిపేర్ చేసి వస్తారు. ట్రావెలింగ్ అలాంటి ఫెసిలిటీ, ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ బేర్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు వెళ్ళి ఫ్రీగానే సర్వీస్ చేసి వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మాకు లోన్ అంతా కాదు, మా దగ్గర అమౌంట్ ఒకటేసారి పెడతామంటే ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయి మీ డ్రోన్ల? సో అలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడికి వస్తే మనం మాట్లాడి చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడికి వస్తే శ్రీరామ్ నగర్ రావచ్చు. డైరెక్ట్ డెమో చూసి, సో దాని వర్క్ ఎలా ఉంది, ఎన్ని ట్యాంక్స్ అంటే నిజంగా వస్తుందా లేదా, ఒక సెట్ బ్యాటరీ పెడితే 2 నుంచి 3 ట్యాంకులు స్ప్రే చేస్తున్నాం లేదా, సో క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా లైవ్ గా వచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవి తీసుకోవచ్చు. ఓకే, లోన్ కి కావాలంటే కూడా లోన్ కూడా ఉంది. వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ సిబిల్ మంచిగా ఉండాలి. సిబిల్ మంచిగా ఉండాలి, మీ కో అప్లికెంట్ సిబిల్ మంచిగా ఉండాలి. మీరు డౌన్ పేమెంట్ కట్టడానికి 1 నుంచి 1.5 అదే 1.25 వరకు కూడా అమౌంట్ అనేది మీ దగ్గర రెడీగా ఉంది అని అనుకుంటే 100% మనం అప్రూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి.
ఓకే, ఇంకో దీంతో పాటు ధ్రువపత్రాలు అంటే ఏమేమి పెట్టాలి దీనికి సర్టిఫికేట్స్? సో వాళ్ళు అంటే సర్టిఫికేట్స్ అంటూ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంది ఈ లోన్ ప్రాసెస్ లో, కంపెనీస్ కి అయితే ఒకలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇండివిజువల్ గా అప్పుడే స్టార్ట్ చేశారు కంపెనీ, ఒక 1 year అవుతుంది, వాళ్ళ టెన్యూర్ వాళ్ళ రెవెన్యూ బట్టి వీటి బట్టి బేస్ చేసుకుని వాళ్ళకి కంపెనీ పేరు మీద ఒక 4-5 డ్రోన్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కంపెనీస్ కి అయితే. లేదు ఇండివిజువల్ గా అయితే కనుక వాళ్ళు సిబిల్ బేస్ చేసుకుని మనం లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ ఇంటి పన్ను గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, హోమ్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఇవన్నీ కూడా బేసిక్ డాక్యుమెంట్స్. ఇవన్నీ జత చేయాలి. బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ డ్రోన్ మీరు ఇంతవరకు ఎవరికైనా రైతులకి మీ తరపుకి లోన్లు ఇప్పుడని చెప్పుకున్నట్టు విధంగా ఎవరికైనా లోన్ ద్వారా అప్రూవల్స్ వచ్చినాయి రైతులకి? ఎవరైనా అట్లాంటి రైతులు ఉన్నారా? ఆల్రెడీ ఏఎఫ్ స్కీమ్ లో అయితే చాలా వచ్చినాయి. సో రీసెంట్ గానే మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనకి ఒక 10 అప్లికేషన్స్ వరకు వచ్చినాయి. అందులో పాజిటివ్ గా 7 అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇంకొక 1 week లో వాళ్ళకి అంతా కూడా కంప్లీట్ అయ్యి డ్రోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా తక్కువ టైంలో ఏదైనా లోన్ కావాలంటే పావుమన్ డ్రోన్ కొనాలి. అవును. ఓకే, మరి చివరిగా మన డ్రోన్ కొనుక్కున్న మార్కెట్లో ఉన్న డ్రోన్స్ పోల్చుకుంటే పావుమన్ డ్రోనే ఎందుకు కొనాలంటే ఏమని చెప్తారు? సో పావుమన్ డ్రోన్ ఎందుకు కొనాలంటే మార్కెట్ లో చాలా డ్రోన్స్ ఉన్నాయి. సో పావుమన్ డ్రోన్ కొనడం వల్ల నమ్మకం, సర్వీస్ సపోర్ట్ అనేది ఆన్ టైం ఉంటుంది. ఓకే, సో ప్రాపర్ గా రెస్పాండ్ అవుతాం. ఫీల్డ్ మన వాళ్ళు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి మన వాళ్ళే సర్వీస్ చేసి వస్తున్నారు. సో ఆ నమ్మకంతో పావుమన్ డ్రోన్స్ అనేది కొంటారు. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి ఈ పావుమన్ ఏవియేషన్కి సంబంధించిన ప్రతినిధి పరశురామ్ గారు క్లియర్ కట్గా లోన్ అంటే బ్యాంకు చుట్టూ తిరుగుతూ రైతులు విసుగు చెందాల్సిన అవసరం లేకుండా కేవలం వారం రోజుల్లోనే, ఇంకా చెప్పాలంటే 2 రోజుల్లోనే మీ సిబిల్ మంచిగా ఉంటే లోన్ ప్రాసెస్కి ముందుకెళ్ళొచ్చు. దాదాపు అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మరి లోన్లు అని చెప్తారు, వారం రోజులనే అని చెప్తారు. చాలా మందికి ఇంకా వారం రోజులనే లోన్ వస్తుంది, మంచిగా డ్రోన్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి విపరీతంగా చాలా మంది రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు తెలిసి. ఎట్లా ఇప్పుడు ఎంతమందికి అయినా ఇస్తారా లోన్స్? సో స్టార్టింగ్ ఎలా పెట్టామంటే 100 drones అనేది లిమిట్ అనేది మనం పెట్టుకున్నామండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ బట్టి మనం పెంచుతాం. సో ఇనిషియల్ గా అయితే 100 drones మాత్రమే మనకి అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే, ఎవరైతే ముందు తొందర వస్తారో వాళ్ళకి లోన్ వస్తుంది. అది కూడా ఏంటంటే వాళ్ళ సిబిల్ ఇవన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకుని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా ప్రాసెస్ అవుతుంది. 100 డ్రోన్లకు మాత్రం ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇది రైతులు గమనించాలి. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి పావుమన్ ఏవియేషన్ సంబంధించిన పరశురామ్ గారు మంచి పద్ధతి గురించి తెలియజేశారు. లోన్లు అంటే కానీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతులు విసుగు చెందేటువంటి పరిస్థితికి చరమగీతం పాడేసి ఇప్పుడు ఈ పావుమన్ ఏవియేషన్ వారి డ్రోన్ ఏదైతే X6+ డ్రోన్ని రైతులు కొనుగోలు చేస్తే చాలా వారం రోజుల్లోనే మనకి లోన్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే 2 రోజుల్లోనే సిబిల్ స్కోర్ బాగుంటే ఈ డ్రోన్ రైతు చేతికే వచ్చే అవకాశం ఉంది. దాదాపు కేవలం 20% మాత్రమే రైతు డౌన్ పేమెంట్ రూపంలో పెట్టవచ్చు. మరొక ముఖ్యమైనది ఏంటంటే 100 dronesకి మాత్రమే ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఒక ఆఫర్ లాగా చెప్పుకోవచ్చు. ఏ లోన్ తీసుకున్నా కానీ సరే 2-3 నెలలు తిరగాలి. ఏదైనా ప్రాసెస్లో మిస్టేక్ వస్తే మాత్రం మళ్ళీ రీఅప్లై చేసి మళ్ళీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా వారం రోజుల్లోనే నాకు తెలిసి లోన్ అప్రూవల్ తీసుకొస్తున్నటువంటి మొట్టమొదటి డ్రోన్ కంపెనీగా చెప్పుకోవచ్చు పావుమన్ ఏవియేషన్ వాళ్ళది. మంచి నాణ్యమైనది, నమ్మకమైనది. ఎందుకు చెప్తున్నానంటే DGC అప్రూవ్డ్ పొందినటువంటి కంపెనీగా చెప్పుకోవచ్చు. మన వెనకాల కూడా కనిపిస్తుంది దాదాపుగా 4 అంతస్తుల బిల్డింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అతి పెద్దగా మనకి బ్రహ్మాండంగా రైతులు వచ్చి చూసి నమ్మకాన్ని, ఇక్కడ డ్రోన్ కూడా ఏ విధంగా తయారవుతుందో కూడా నేరుగా వచ్చి చూడొచ్చు. స్పేర్ పార్ట్స్ ఎలా తయారు చేస్తూ చూడొచ్చు. దాదాపు 5-10 ఎకరాల్లో కూడా వీళ్ళ దగ్గర విశాలమైన ప్రదేశంలో డ్రోన్ ట్రైనింగ్ కూడా మనం ఇక్కడనే పొందొచ్చు. చాలామంది నిరుద్యోగ యువత కూడా ఇక్కడికి వచ్చి డ్రోన్ నేర్చుకొని పైలటింగ్ లైసెన్స్ పొందిన తర్వాత డ్రోన్ కొనుక్కొని ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. కాబట్టి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే డ్రోన్ ద్వారా బిజినెస్ చేయాలనుకుంటే, నిరుద్యోగ యువత కూడా వాళ్ళే సొంతంగా ఉపాధిని కల్పించుకోవడానికి డ్రోన్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక స్టార్టప్ ఐడియా లాగా కంపెనీ పెట్టి ఒక 4-5 drones బల్క్గా కొనుక్కున్న వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు. నేరుగా వచ్చేసి శ్రీరామ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పావుమన్ ఏవియేషన్ సంబంధించి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ విజిట్ చేయొచ్చు. లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే నానక్రామ్గూడలో ఉన్నటువంటి కపిల్ కావేరీ హబ్ టవర్స్ దగ్గర వీళ్ళ పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అందులో 2nd floorలో మీరు ఈ పావుమన్ ఏవియేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు మరింత సమాచారం కూడా పొందొచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క పావుమన్ ఏవియేషన్ వాళ్ళు రైతు స్థాయిలో తీసుకొస్తున్నటువంటి 100 డ్రోన్ల లోన్ పద్ధతి యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.